హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వైబ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తెలంగాణలో ఆడబిడ్డల పెద్ద పండగ అంటే బతుకమ్మ. ఇంకా బతుకమ్మ పండగ అయితే షురు అయింది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే పువ్వులన్నీ తీసుకొచ్చుకున్నా. సిటీలో అసలు ఫస్ట్ టైం నాకు లోడ్ తెలిసింది పల్లెటూరుది. ఇక్కడ ఆకులను కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. ఆకులు కూడా 10 రూపీస్ కి 5 కౌంట్ చేసి మరి ఇస్తున్నారు. టూ మచ్ అసలు. నేనైతే ఇంకా పువ్వులున్ని తంగేడు పువ్వు ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నా. ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకొని దాంట్లో ఆకులు వేసుకొని మంచి చుట్టూరుగా రౌండ్ గా తీసుకున్నా. తంగేడు పువ్వుకి ఆకు ఉంటది కదా, అది పొట్టలో పోయడానికి అవుతుంది అని చెప్పేసి నేనైతే పువ్వును ఒక సైడ్ తీసుకొని ఆకును మొత్తము ఒక సంచిలో సైడ్ కి పెట్టుకొని పొట్టలో పోయడానికి అవుతుంది అని చెప్పేసి దాన్ని మొత్తం నీట్ గా చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది మనకి బతుకమ్మ పేర్చేటప్పుడు పొట్టలో పోయడానికి అవుతుంది. అది పోసుకుంటూ మనము చుట్టూరు పెట్టుకుంటే బతుకమ్మ చాలా అంటే చాలా నీట్ గా వస్తది. బాగుంటది అనమాట. తంగేడు పువ్వులు అయితే నేను తీసుకొచ్చా. ఇది మనదైతే అడవి తంగేడు, మన ఇంటి దగ్గర పెట్టుకునే చెట్లు అయితే కాదు. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. అదే మన పల్లెటూరులో అయితే మంచిగా దొరుకుతాయి. బయట మంచిగా పొలాల గట్లన ఇట్లా దొరుకుతాయి కదా. ఇక్కడైతే సిటీలో అయితే అస్సలు ఘోరంగా అంటే ఘోరంగా రేట్లు ఉన్నాయి. ఒక 2-3 డేస్ ముందే తెచ్చుకొని ఉంచుకోవాలి. అసలు నాకు తెలిసి అయితే నేనైతే అదే రోజు వెళ్ళి తీసుకొచ్చుకున్నా. కాకపోతే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా అనిపించింది. ఇంకా ఒక వరుసలో నేను తంగేడు పూలను పెట్టుకున్నా. తంగేడు పూలు పెట్టుకున్న తర్వాత నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఆకుని పొట్టలో పోసుకుంటూ నెట్టుకుంటూ బంతి పూలను అయితే అడ్జస్ట్ చేసుకున్నా. ఫస్ట్ రో అయితే నేను రెడ్ కలర్ పెట్టుకున్న, తర్వాత ఎల్లో పెట్టుకున్న. మంచిగా అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వాటిని మంచిగా అలంకరించుకున్న. బతుకమ్మ నీట్ గా రావాలి అంటే మంచిగా పువ్వులన్నీ స్టే ఒకటే రకంగా ఉండాలన్నమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఉంటే అసలు లుక్ రాదన్నమాట బతుకమ్మకి. అందుకని చెప్పేసి నేనైతే మంచిగా ఆ ఒకటే స్టేజ్ లో ఉన్న బతుకమ్మకి కావాల్సిన పువ్వులన్నీ ఏరుకుంటూ అయితే మంచిగా పెట్టుకున్నా. నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా నీట్ గా వస్తుంది బతుకమ్మ. అసలు ఏం డిస్టర్బెన్స్ లేకుండా వచ్చింది. 3 స్టెప్స్ ఏమో బంతి పూలు పెట్టుకున్నా. తర్వాత అయితే రోజ్ పూలు పెట్టుకొని పైన మందారం పువ్వు పెట్టుకున్నా అన్నమాట. మందారం పువ్వు పైన ఇంకా మనం గౌరమ్మని చేసి పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి రెక్క మందారాన్ని నేను పెట్టుకొని మంచిగా ప్రిపేర్ చేసిన. దీన్ని పెద్ద బతుకమ్మ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దానికి తోడు చిన్న బతుకమ్మ కూడా ప్రిపేర్ చేయాలి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ మా చిన్న బతుకమ్మకి అన్ని పూలు కూడా పక్కన పెట్టి పెద్ద బతుకమ్మని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. తర్వాత చిన్న బతుకమ్మకి ఒక ప్లేట్ ఇవన్నీ నేను పక్కన పెట్టుకున్నా. ఇంకా దీనికైతే తంగేడు పువ్వు ఏం పెట్టలేదు. నార్మల్ గానే బంతి పూలు చాలా ఉండే, బంతి పూలతోటి మంచిగా డెకరేషన్ చేసుకున్నా. ఇందులో కొంచెము ఇంకా మిగిలిన ఆకులు అవి ఇవన్నీ పొట్టలో పోసుకొని చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ స్టెప్ కి ఇంకా బంతి పువ్వులు అదే ఉంచిన అనమాట. ఎందుకంటే బంతి పూలు బాగుండే, ఇంకా పువ్వులతోనే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చిన్న బతుకమ్మని మొత్తం బంతి పూలతోనైతే నీట్ గా డెకరేషన్ చేసుకున్నా. మంచిగా అనిపించింది. అసలు చేసేటప్పుడు కూడా ఎంత ప్రశాంతత అనిపించిందో. చాలా బాగా వచ్చింది బతుకమ్మలు నావైతే. మీకు ఎట్లా అనిపించింది, ఎట్లా మంచిగా డెకరేషన్ చేసినా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా బాగుంది. ఫస్ట్ రెడ్ పెట్టుకున్న, తర్వాత ఎల్లో పెట్టుకొని తర్వాత రోజ్ పూలతోని ఫుల్ఫిల్ చేసుకున్నా అన్నమాట. ఇంకా 2 బతుకమ్మలు చూడడానికైతే మంచిగా వచ్చినాయి. నేను కరీంనగర్‌లో ఫస్ట్ టైమ్ అన్నమాట. ఎప్పుడైనా గూడా ఊరికెళ్ళిపోతాం. అత్తమ్మ దగ్గరికెళ్ళిపోతాం అన్నమాట. ఈసారి ఎళ్ళలేదు. ప్రతిసారి ఎళ్తున్నాం గదా! ఈ ఒక్కసారికి ఇక్కడ ఉందామని జెప్పేసి ఇక్కడే ఉండి మేము చేసుకున్నాం. మంచిగొచ్చింది. 2 బతుకమ్మలు గూడంగా. అసలు పైన రెడ్ కలర్ భలే లుక్‌గా కనిపించింది. చాలా వచ్చినాయి బతుకమ్మలు. మీకెట్లా అనిపించినాయి బతుకమ్మలు కామెంట్ జేయండి. ఇంకా 2 బతుకమ్మలు అయిపోయిన తర్వాత వీటినైతే ఇట్లా దిష్టి తీసుకున్నా. ఇట్లా చిటుకుమంటాయే లేవాయి ఏలు అని చెప్పేసి ఎంత మంచిగా అన్నాయో. అనిపించింది. ఇంకా 2 అయితే కంప్లీట్ చేసుకున్నా. దీని తర్వాత మేము కట్టుకోవడానికైతే శారీ గూడంగా బాక్స్ ఫోల్డింగ్ చేసి ముందు రోజే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా నేనైతే మొత్తంగా రెడీ అయిపోయినా. ఇప్పుడైతే నేను గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటున్నా. గౌరమ్మని ప్రిపేర్ చేసుకొని
ఆకులో తమలపాకులో పెట్టి గౌరమ్మని పెట్టి గౌరమ్మనైతే ప్రిపేర్ చేసుకొని కుంకుమ కూడా పెట్టుకున్నా. పెట్టిన తర్వాత అయితే మన 2 అగరబస్తీలు పెట్టుకొని మంచి దండం పెట్టుకున్నా. అన్ని మంచి జరగాలి అని చెప్పేసి. అయిన తర్వాత ఇంకా మేము బతుకమ్మలు పట్టుకొనైతే ఆడుకోవడానికైతే వెళ్ళినామనమాట. ఇట్లయితే మంచిగా రెడీ చేసేసి పెట్టుకున్నా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.